ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న హైదరాబాద్లో నిర్వహించనున్న బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి 5,000 మంది యువత హాజరవుతారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ డిక్లరేషన్లో ఇచ్చిన హామీలను 2.5 ఏళ్లైనా అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యోగాల భర్తీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆరోపించారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు నమోదు ప్రక్రియలో పాల్గొనేలా చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. యువ సమగ్ర సదస్సు సంగ్రామం సదస్సు ప్రియాంక గాంధీ ఎలక్షన్ మూమెంట్లో ఏ స్థలంలోనైతే యువతకు జాబులు ఇప్పించడము అని అక్కడ యువ డిక్లరేషన్ చేసిందో ఆ స్థలంలోనే రేపు జరగబోయే యువ సదస్సు. ఆ సదస్సుకు పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశాల మేరకు 5,000 మందిని మనం టార్గెట్ పెట్టి పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా 5,000 మంది అవుతారు. ఎందుకంటే 9 డివిజన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. 1000 బండ్లే 5గురు 5,000 ఈజీ లెక్కలు. తీసివేతలు కొట్టువేతలు అని లెక్కలన్నీ సీదా ఉన్నాయి. మా వాళ్ళకి ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉన్నది, ఆ కోఆర్డినేషన్ చేసే సామర్థ్యం ఉన్నది కాబట్టి ఆ బలంతో డిక్లేర్ చేస్తూ ఉన్నాం. మా కార్యకర్తల బలంతో ఆ నమ్మకం ఉన్నది కాబట్టే డిక్లేర్ చేస్తూ ఉన్నాం. కాబట్టి రేపు శనివారం 18వ తారీఖు నాడు నియోజకవర్గ స్థాయి 11 గంటలకు మీటింగు, 10 గంటలకే అని చెప్తా ఉన్నారు. మనం 10 గంటల వరకు రీచ్ కావాలి. 8 గంటల వరకు మనం ఇక్కడికి వచ్చి అందరు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి 5,000 మందికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాం. అవసరమంటే భోజనం అరేంజ్ చేస్తాం. మళ్ళీ మనం మీటింగ్ చేసుకొని ఇంటికి రావడానికి 2-3 అవుతుంది. ముత్తంగి యాక్సిస్కి వెళ్ళి మనం రింగ్ రోడ్ ఎక్కితే మనం ట్రాఫిక్ లేకుండా చక్కగా ఉప్పల్ గ్రౌండ్ కాడికే ర్యాంప్ ఉంది, అక్కడ రీచ్ కావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్లాన్ తోటి వేదిక పైన ఉన్న పెద్దలు, యువకులు, కార్యకర్తలందరూ పకడ్బందీ ప్లాన్ తోటి 5,000 మందికి తగ్గకుండా ప్రతి బండికి జెండా, ప్రతి బండికి వెనక ముందు స్టిక్కర్, ఇంటెలిజెన్స్ రిపోర్టు పెట్టి లెక్కలు పెట్టించి తీపిస్తాం. ఈ మీద అర్థమవుతుందా? సపోర్ట్ చేయలేమా? పట్టుదల దీక్ష ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. చూద్దామంటే చూద్దామనే లెక్క పోతుంది. రీచ్ కావాలంటే రీచ్ కావాలి. పొద్దుమీకి నుంచి తెల్లాడగల హైదరాబాద్ నడవాలంటే నడవాలంతే. రెండో ముచ్చట్లేదు. ఆడ నడుచుకుంటూ పోతావా, బొర్రుకుంటూ పోతావా, మోకాల మీద పోతావా మాకు తెలియదు. చార్మినార్ రీచ్ కావాలంతే. ఆ విధంగా పట్టుదలతో మన కార్యకర్తలందరూ ఉన్నారు. అదే నమ్మకంతో ప్రెస్ మీడియా ముందు మీకు డిక్లేర్ చేస్తూ ఉన్నా, 5,000 మందికి తగ్గకుండా మనం ఉప్పల్ స్టేడియాన్ని సభను సక్సెస్ చేయడానికి పటాన్చెరు నియోజకవర్గానికి వచ్చిన మెసేజ్ పోవాలని చెప్పి కోరుకుంటూ, మీ అందరికీ మరొకసారి ఇంత పొద్దున మీరు చెప్పగానే వచ్చి ప్రెస్ మీట్ను సక్సెస్ చేసినందుకు, వేదిక పైన హాజరైన సోదరులకు, సభలో హాజరైన ముఖ్య కార్యకర్తలకు, పత్రికా సోదరులకు పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు. ఎక్కడ చూసినా అంతగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత అసలు ఉన్నారా లేదా అనే ఆలోచన కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లేకపోవడం శోచనీయం. దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క సమ్మేళనం నిర్వహించడం జరిగింది. గత ప్రభుత్వంలో యువకులకు పెద్దపీట వేసి అన్ని రంగాల్లో ఉన్నతమైనటువంటి స్థానాన్ని చేర్పించి ఈ యొక్క దేశ భవిష్యత్తు వాళ్ళపైన ఆధారపడి ఉంది అని దేశానికి ప్రపంచానికి చాటిన రీతిగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని అవకాశాలు ఇచ్చిందో అది అన్ని రంగాల్లో ఈ 3 సంవత్సరాల్లో చూస్తే అసలు ఏ రంగాన్ని కూడా పట్టించుకోకుండా ముఖ్యంగా ఈ భారతదేశ భవిష్యత్తు అయినటువంటి యువతను విస్మరిస్తూ వారి ఉద్యోగాలు, విద్య, క్రీడా రంగం కావచ్చు అనేక సందర్భాల్లో వాళ్ళని అడుగుతున్నా అణిచివేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు చేస్తూ
నిరసించి రేపటి భవిష్యత్ అయినటువంటి ఆ యువతకు బంగారుబాట వేసే ఆలోచనలో ఈ యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. అందుకే దీన్ని భారీ ఎత్తున నుంచి తనిఖీ వెళ్ళి ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తూ ఆ సభను విజయవంతం చేయాలని యువత సోదరులకు యువత సోదరులకు అదేవిధంగా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. యూత్ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాన్ని ప్రియాంక గాంధీ ద్వారా మరి పచ్చి అబద్ధాలు చెప్పించి మరి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకుపోవాలి, యువతలోకి తీసుకుపోవాలన్న ఉద్దేశంతో మరి గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఆదేశాల మేరకు ఏదైతే మనం పెద్ద ఎత్తున యువత యూత్ మీటింగ్ పెట్టుకుంటామో దాని సందర్భంగా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీ నుంచి దాదాపు 3,000 నుంచి 5,000 మందిని తరలించాలని చెప్పి ఏదైతే పార్టీ ఆదేశాలు ఉన్నాయో దానికి సంబంధించి ఇవాళ మరి ఎమ్మెల్యే గారి అధ్యక్షతన మరి అదే రకంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం మరి వారితో పాటు మరి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా స్వాగతం పలుకుతూ మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం ఏ రకంగా అయితే 10 సంవత్సరాల్లో 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిందో దానికి పదజన్య విధంగా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. దాంతో పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ప్రతి సంవత్సరం 8 ఉద్యోగాలు ఇస్తామని ముందే చెప్తాం. మరి ఎవరైతే ఉద్యమకారులు వారికి మేము 250 గజాల ప్లాట్లు ఇస్తాం. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇస్తాం. ఉన్న మాయమాటలన్నీ ఎన్ని మాయమాటలు చెప్పగలుగుతామో అన్ని మాయమాటలు చెప్పి మరి మీ అందరికీ తెలుసు యూత్ డిక్లరేషన్ అనే పేరుతోటి సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ గారితో మంచి అబద్ధాలు చెప్పించి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. మరి వాళ్ళ 3 సంవత్సరాలు అయింది. దాదాపు 3 సంవత్సరాలకు 2 నెలలు అయితే కావస్తుంది. ఇంతవరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే 40,000 జాబ్ల గురించి సంతకం పెట్టి రెడీగా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఉండేనో ఆ జాబులు తప్ప మళ్ళా ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన పాపన మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయలేదు. మరి దాన్ని నిరసిస్తూ మొన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఒక ధర్నా పెట్టుకుంటే అందరినీ కూడా తీసుకుపోయి జైల్లో పెట్టిన సందర్భం. మరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తలేదు అని విద్యార్థులందరూ కూడా మరి ఒక ధర్నా చేసి కాలేజీలు బంద్ అని చెప్తే వాళ్ళందరినీ కూడా మరి తీసుకుపోయి లోపటేషన్ చేయడం. పోనీ కాలేజీలందరూ కూడా మేము నడవలేకపోతున్నాము, మీరు ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 10,000 కోట్లు మరి పెండింగ్ ఉన్నది, ఇది ఇవ్వకపోతే కాలేజీలు నడవలేకపోతున్నామని కాలేజీ యాజమాన్యం చెప్తే వాళ్ళ మీద మరి ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు, ఏసీబీ రేట్లు, మరి వాళ్ళ మీద విద్యా ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో వాళ్ళకు రిజర్వ్ పెట్టారు. మరి ఎన్ని రోజులు ఈ రకంగా మరి అనిశ్చిత ధోరణితో ముందుకు పోతారో మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి ఓటేసిన ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. దాన్ని మన మీటింగ్ ఎలా విజయవంతం చేస్తున్నామో అలాగే రేపు సరఫరాగా జరిగే యువకులు కూడా అందరం తరలి ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి యువకులు ఇచ్చిన హామీలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇవాళ మన పార్టీ ఓడిపోవడం కూడా కొంత కారణము యువత రెచ్చగొట్టి 3 రోజుల్లో జనాలను నమ్మించి మోసం చేసి ఇలా అన్యాయం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇష్టం ఇచ్చిన హామీలు ఇచ్చి యువతలందరూ కూడా రెచ్చగొట్టి ఇవాళ వాళ్ళందరినీ ఆ రోజు రాహుల్ గాంధీ వచ్చి అమీర్పేటలో మీటింగ్ పెట్టి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసి ఇవాళ యువకులకు ఏ ఒక్కరు హామీ నిర్వహిస్తున్నా మనందరినీ మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మొన్న కూడా కాలుష్యం గురించి కూడా ప్రపంచ నియోజకవర్గం నుంచి కూడా అందరం వెళ్ళా మన రక్తమే కావాలంటే మేమందరూ రక్తం ఇవ్వడం జరిగింది. మా రక్తం తెలంగాణ కోసం ప్రాణాలు విద్యార్థులు ఇవాళ తెలంగాణ రైతుల కోసం కూడా రక్తం ఇవ్వడం సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇవాళ నేను జరిగే కార్యక్రమాలు కూడా అందరూ పెద్దగా ఏ ప్రోగ్రాం చేసినా మాకంతా ఒక వీలుగా పనిచేస్తామని పని చేయాలని పని చేస్తామని కూడా రేపు నైపుణ్యాలు చెప్పినట్టుగా ఆలోచన చెప్పినట్టుగా అందరం కలిసి మనం అందరం ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి
ప్రతి కాలం నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ రావాలని తెలియజేస్తే రేపు విజయవంతం చేయాల్సిందే కోరుకుంటున్నాను. కాబట్టి సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు. సకాలంలో అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. పార్టీ ఆదేశాలు దానికోసమే ఈ ప్రెస్ మీట్లో ఆశీనులైనందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక పైన ఆశీనులైన పెద్దలందరికీ పేరు పేరున ప్రెస్ సోదరులకు ముఖ్య కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు వాళ్ళని మాట్లాడడం లేదా 2 సబ్జెక్టుల మీద శ్రీకాంత్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దీన్ని కూడా మేము మసీదులలో అనౌన్స్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. నిన్ననే ఆలోచన చేసినాం. టెంపుల్లో మైకుల ద్వారా చెప్పించడం జరుగుతూ ఉంటుంది. చర్చిలలో చర్చి పాస్టర్లతో గిట వాళ్ళతో గిట చెప్పించడం జరుగుతుంది. నిన్న నేను మాకు ఇప్పుడు శ్రీకాంత్ని అడిగితే ఆటో పబ్లిసిటీ చేస్తూ ఉంది ముత్తంగిలో. దాని ప్రకారంగా అన్ని డివిజన్లలో రేపు ఆటోలు మాట్లాడి మైకులు పెట్టి ఒక స్పీచ్ తయారు చేసి పెండ్రైవ్ పెట్టి మొత్తము దాన్ని ఎక్కడికక్కడ తింపాలనే ఆలోచనతో మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందరి మాట్లాడుకొని ఆ విధంగా చేసినట్టయితే కొద్దిగా గొప్ప పర్సెంటేజ్ పెరిగి ప్రజలలో అవగాహన వచ్చి ముందుకు పోతారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. దాని తర్వాత మన ఇంతకుముందు చెప్పిన ప్రకారంగా 422 బూత్ కమిటీ మెంబర్ల మీటింగ్ ఇట తొందరలోనే రేపు 18 తారీఖు సదస్సు తర్వాత 19 రోజులు మేము మళ్ళీ మీటింగ్ పెడతాం. మీటింగ్ పెట్టి 10 రోజులు నిన్ననే సాయంత్రం మనకు ఏపీలో ఎక్స్టెన్షన్ ఇచ్చిరని తెలిసింది. అక్కడ ఇస్తే మనకిట ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని ఒక 15 నుంచి 20 రోజుల సమయంలో మన నియోజకవర్గంలో స్టేట్లోనే నెంబర్ 1 పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ పెంచుకున్న వాళ్ళ దాంట్లో మనము ముందుండాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నాను నేను. దాంతోపాటు రెండవ విషయం